సుందరాకాండ తాత్పర్యం 63వ సర్గ. తన పాదాల మీద శిరస్సు ఉంచి ప్రణమెల్లుతున్న దదిముఖుణ్ణి చూసి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు ఆదుర్దాతో ఇలా పలికాడు. ఓ వీరుడా, లే, ఎందుకు ఇలా నా పాదాల మీద పడ్డావు? నీకు అభయం ఇస్తున్నాను. ఏం జరిగిందో నిర్మోహమాటంగా చెప్పు. మహాత్ముడైన సుగ్రీవుని స్వాంతన వచనాలతో ఊరడిల్లిన వివేకవంతుడైన ఆ దదిముఖుడు లేచి నిలబడి వినమ్రంగా ఇలా విన్నవించాడు. ఓ రాజా, మధువనంలో ప్రవేశించడానికి కూడా వానరవాదులెవ్వరికీ ఎన్నడూ అనుమతి వసగింది లేదు. నీ తండ్రి అయిన వృక్షరజస్సుడు కానీ నువ్వు కానీ వాలి కానీ స్వేచ్ఛగా మధువనాన్ని అనుభవించడానికి అనుజ్ఞ ఇచ్చింది లేదు. అయినప్పటికీ వానరసేన ఇప్పుడు మధువనంలో ప్రవేశించి మధుభక్షణం చేసి దాన్ని ధ్వంసం చేసి వేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఈ వన రక్షకులను కించిత్తు కూడా ఖాతరు చేయక మధుర ఫలములను ఎడాపెడా తింటూ మధువులను యథేచ్ఛగా తాగివేస్తున్నారు. ఇంకొందరు త్రాగినంత త్రాగి తక్కింది పారబోస్తున్నారు. మొత్తానికి అందరూ సమధికోత్సాహంతో విధ్వంసక చర్యలో పోటీ పడుతున్నారు. వారించిపోయిన మమ్మల్ని కనుబొమ్మలు ఎగురవేసి ఎదిరించారు. ఈ వనరక్షకులు వారిని తరిమి కొట్టడానికి ప్రయత్నించగా ఆ వానర వీరులు అగ్రహోదగ్రులై మా వనపాలురనే చావగొట్టి తరిమి కొట్టారు. ఓ వానర రాజేంద్ర, అధిక సంఖ్యలో ఉన్న ఆ వానర వీరులు క్రోధావేశంతో కన్నులెర్ర చేసి మన వనపాలులను విపరీతంగా బెదరగొట్టి భయపెట్టారు. ఆ వానరులు మన వనరక్షకులలో కొందరిని చేతులతో కొట్టారు, మరికొందరిని మోకాళ్ళతో కుమ్మి నేల మీద బరబరా ఈడ్చి హింసించడమే కాక తమ అపాన ద్వారాలు చూపి అవమానపరిచారు. సమస్త వానరులకు నువ్వు రాజువి. అయినప్పటికీ ఆ వానరులు సాహసించి సూర్యులైన వనరక్షకులను చావబాది విశృంఖలంగా మధువనాన్ని యావత్తు ధ్వంసం చేసి వేశారు. ఈ తీరులో దదిముఖుడు సుగ్రీవుని విజ్ఞప్తి చేస్తూ ఉండగా శత్రు వీర సంహారకుడు ప్రాజ్ఞుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ రాజా, వనపాలకుడైన వానరుడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు? ఏ విషయం గురించి దుఃఖిస్తూ నీకు విజ్ఞప్తి చేస్తున్నాడు? మహాత్ముడైన లక్ష్మణుడు ఇలా ప్రశ్నించగా నేర్పుగా మాట్లాడగల సుగ్రీవుడు అందుకు ఇలా జవాబిచ్చాడు. పూజ్యుడమైన ఓ లక్ష్మణ, అంగదుడు తదితర వానర వీరులు మధువనాన్ని ధ్వంసం చేశారని ఈ దదిముఖుడు నాకు చెప్పకోరుతున్నాడు. మధువనాన్ని చేరుకున్నారంటే వారు కార్యాన్ని సాధించుకునే వచ్చి ఉంటారని భావించవచ్చు. హనుమంతుడు తప్పక సీతాదేవి జాడను కనుగొని ఉంటాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇంకెవరు అలా చేయగలరు? ఈ కార్యాన్ని హనుమంతుడు కాక వేరెవరు సాధించగలరు? వానర శ్రేష్ఠుడైన హనుమంతుల్లో కార్యదక్షత, వివేకం, ప్రయత్న సామర్థ్యం, పరాక్రమం, శాస్త్రజ్ఞానం అన్నీ కొలువై ఉన్నాయి. జాంబవంతుని నేతృత్వం, గొప్ప బలశాలి అయిన అంగదుని నాయకత్వం, హనుమంతుని నిర్దేశకత్వం వహించిన ఏ కార్యమైనా తప్పక సిద్ధిస్తుందే కానీ మరోలా జరగడం అసంభవం. సీతాన్వేషణార్థం దక్షిణ దిశకు అంగదుని నాయకత్వంలో వెళ్ళిన వానర వీరులు మధువనాన్ని ధ్వంసం చేసి వేశారు. తిరిగి వస్తున్న వానరులు మధువనాన్ని ధ్వంసం చేయడం అన్నది దౌర్జన్యపూరిత చర్య. మధువు యావత్తు ఎలా వృధా అయిందో, వనం ఎలా నామరూపాలు లేకుండా సర్వనాశనం అయిందో కదా. తమ విహిత కార్యంలో విఫలురైన వారు ఇట్టి దుష్కార్యానికి ససేమిరా పూనుకొనరు. అంతేకాదు, వారిని నివారించడానికి కలిసికట్టుగా వెళ్ళిన వనరక్షకులందరినీ మోకాళ్లతో బలంగా పొడిచి కుమ్మి బాధించారట. మధుర భాషగాను పరాక్రమవంతుడుగాను పేరుగాంచిన దదిముఖుడనే ఈ వానరుడు ఈ జరిగిన విషయాలు తెలియజేయడానికే ఇక్కడికి ఇప్పుడు వచ్చాడు. మహావీరుడైన ఓ లక్ష్మణ, ఇది దేన్ని సూచిస్తుందో యోచించు. తిరిగి వస్తున్న 50 మంది వానరులు ఉల్లాసంగా మధువును గ్రోలుతున్నారు. వారు సీతాదేవిని కనుగొన్నారనడానికి ఇది ఖచ్చితమైన సూచన. ఓ పురుష శ్రేష్ఠ, అలా కాకపోతే బ్రహ్మ వరంచే మాకు లభించింది ఇతరులెవ్వరూ ప్రవేశింపరానిది అయినా ఆ మధువనాన్ని ఖ్యాతిగాంచిన ఆ వానర ప్రముఖులు ఎన్నటికీ ధ్వంసం చేసి ఉండరు. ఆ మాటలు వింటూ రామసహితుడు ధర్మాత్ముడు అయిన లక్ష్మణుడు సంతోషించాడు. సుగ్రీవుని ముఖతా వెలువడి వీణులకు విందు చేసిన ఆ పలుకులు విని రాముడు, మహాబలశాలి అయిన లక్ష్మణుడు ఆనందభరితులయ్యారు. వనపాలకుడైన దదిముఖుని నివేదికను ఆశాంతం విని సంప్రీతి చెందినవాడైన
ఆ సుగ్రీవుడు అతడితో ఇలా అన్నాడు. కార్యసాధకులై తిరిగి వచ్చిన వానరులు మధువనంలో ఫలాలను మధువును తనివి తీర సేవించడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. కృతకృత్యులై వచ్చిన వారి దుందుడుకు చర్యలు క్షమించదగినవే కాక మనస్ఫూర్తిగా వారిని క్షమించాను. సింహ పరాక్రములు కార్యసాధకులు అయిన హనుమంతుడు నాయకుడై ఉన్న వానర వీరులందరినీ వెంటనే చూడాలని, సీతాన్వేషణ ప్రయత్న విశేషాలు వినాలని రామలక్ష్మణులు నేను ఆతురత చెందుతున్నాం. సీతాన్వేషణ ఫలించడంతో రామలక్ష్మణుల ఆనందంతో వికసిత నేత్రాలు గలవారై పులకాంకిత రంగులయ్యారు. వానరరాజైన సుగ్రీవుడు వారిని చూసి ఇక కార్యసిద్ధి చేరువలోనే ఉందని గ్రహించి పట్టరాని ఆనందంతో తను పులకించిపోయాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 63వ సర్గ తాత్పర్యం సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ ఆల్ ఇన్ వన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ ఆల్సో ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.